రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. సో ఆగస్ట్ 15 రెడ్ ఫోర్ట్ దగ్గర, ఎర్రకోట దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారత జెండాను ఎగరవేసి ప్రసంగించే పరిస్థితి ఉంటుంది. అయితే ఎర్రకోట వద్దకు దగ్గరగా 24,000 మంది జనాభా వచ్చే పరిస్థితి ఉందంటూ కూడా ఒక అంచనా వేశారు. అలాగే 15,000 మంది భద్రతా బలగాలు కూడా అక్కడ ఆ రోజు నియమించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ని ప్రకటించారు. గత ఆగస్టు 2 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద స్కై బెలూన్స్ అవి కానీ ఇవన్నీ కూడా నిషేధించారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కూడా గాల్లో ఎగరడానికి వీల్లేదు. ఇదంతా కూడా ఎందుకంటే నవంబర్ 10 గత సంవత్సరం ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిందో ఒక కారుకు సంబంధించి బ్లాస్ట్, ఆ రోజు 8 మంది చనిపోయారు, 20 మంది గాయాల పాలయ్యారు. సో ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెడ్ ఫోర్ట్ దగ్గర జరుగుతున్నాయి. అందుకు చేతే భారీగా భద్రతని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరీ ముఖ్యంగా మన భద్రతా బలగాలకు సంబంధించి ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశారు. కొంతమంది మోస్ట్ వాంటెడ్ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు, ఇండియన్ ముజాహిద్దీన్ కావచ్చు, అల్ ఖైదా కావచ్చు, ఖలిస్తానీ గ్రూప్స్ కావచ్చు, మొత్తం 19 మంది వీరితో పాటు ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్, వీళ్ళ గ్రూప్స్కి సంబంధించి ఎవరైతే మోస్ట్ వాంటెడ్ ఉన్నారో వారికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా విడుదల చేసి వాళ్ళ ఫోటోలన్నీ కూడా రైల్వే స్టేషన్స్లోనూ, మెట్రో స్టేషన్స్లోనూ, మార్కెట్స్లోనూ, బస్ స్టాపుల్లోనూ అంటించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇంకా నేను క్లియర్గా మరింత సమాచారం చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఆ రోజు ఎర్రకోట దగ్గర సుమారు 24,000 మంది ప్రజలు అక్కడ హాజరయ్యే పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో ఆ పోస్టర్లలో ఉన్న ఉగ్రవాదుల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే 112 కంట్రోల్ రూమ్ లేదా ఢిల్లీ పోలీసులకు తెలియచేయాలని పోలీస్ అధికారులు తెలియజేశారు. తర్వాత సమాచారం అందించిన వారికి రివార్డ్ ఉంటుందంటూ కూడా చెప్పారు. తర్వాత సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే వేడుకలకు సుమారు 24,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత నవంబర్ 10న జరిగిన కారు పేలుడు ఘటన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎర్రకోట పరిసరాల్లో సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బందిని అక్కడ మోహరించనున్నారు. ఇప్పటికే ఎర్రకోట సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎర్రకోట లోపల చుట్టుపక్కల సుమారు 1,500 నుంచి 2,000 కెమెరాలు కూడా, అవి కూడా అత్యుజ్ఞానిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో AI ఆధారిత వీడియో విశ్లేషణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. తర్వాత అనుమానాస్పద కదలికలను కూడా గుర్తించడం, జన సమూహాన్ని పర్యవేక్షించడం, రియల్ టైంలో పరిస్థితులను అంచనా వేయడం వంటి అంశాలు కూడా ఇవి కీలకంగా పనిచేస్తాయి. తర్వాత భద్రతా చర్యల్లో భాగంగా కఠిన తనిఖీలు, క్విక్ రియాక్షన్ టీమ్స్, తర్వాత స్వాట్ కమాండోలు, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ వీరందరినీ కూడా ఇప్పటికే రంగంలోకి దించారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో స్నైపర్ మోహరించడంతో పాటు
కీలక భవనాలపై ఆ భవనాల కప్పులపైన కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. సో వాహనాల తనిఖీలు, విస్తృత గస్తీ, నిరంతర నిఘాను కూడా వేగవంతం చేశారు. అయితే ఎర్రకోటతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే సున్నిత ప్రాంతాలు, బస్ స్టాప్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, మెట్రో స్టేషన్స్ అక్కడ కావచ్చు, పూర్తిగా భద్రతను పెంచారు. అలాగే వివిధ భద్రతా నిఘా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్న ఆగస్టు 2 నుంచి 16 వరకు ఢిల్లీ ఎర్రకోట పరిధిలో డ్రోన్లు కానీ, యుఏవీలు కానీ, హాట్ ఎయిర్ బెలూన్స్, వాయు వాహనాలు, వాటన్నిటిపైన కూడా నిషేధం విధించారు. అలాగే ప్రస్తుత భద్రతా ముప్పులు, నిఘా వర్గాల సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుక ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. See something unusual, don't ignore the signs, don't touch, don't move, don't tamper, dial 112, report immediately. సో ఢిల్లీ పోలీసులు అయితే ఈ పోస్ట్ని తమ ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఎందుకంటే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, మన భారత్పై వారికి కన్నుంది. ఆపరేషన్ సింధు తర్వాత భారత్లో పలు ప్రాంతాల్లో బ్లాస్టులు చేయడానికి చాలా ప్రయత్నించారు. బట్ మన నిఘా వ్యవస్థలు వాటన్నిటిని కూడా తిప్పికొట్టే, ఎక్కడా కూడా ఏ బ్లాస్ట్ జరగకుండా, ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా చాలామందిని సేవ్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఒక హూండాయ్ కార్ i20 అదైతే ఆ రోజు బ్లాస్ట్ అయిపోయింది. 8 మంది చనిపోయారు, 20 మంది పైగా గాయాలు పాలయ్యారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తారు అని దాన్ని దృష్టిలో పెట్టుకునే భద్రతను చాలా వరకు కూడా పెంచారు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు స్వాతంత్ర వేడుకలు జరగాలని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తారు.